వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్కు ఎవరెవరు వెళ్ళాలి అండ్ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి అనేది వీడియోలో కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేస్తా. సో మనకి ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు చూడండి, నా ఎక్సెల్ ఫైల్ మొత్తం అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎక్సెల్ ఫైల్ చూసుకున్న వాళ్ళందరికీ కూడా ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది టూ 2026 ఎక్సెల్ షీట్ కాబట్టి ఇది చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీఏ, బిసిడిఈ అండ్ ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ కేటగిరీలందరికీ కూడా చెప్తేది ఏంటంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సెకండ్ ఫేజ్కి అనేది వెళ్ళకండి. సెకండ్ ఫేజ్కి వెళ్తే అంటే మీకు ఆల్రెడీ సీటు ఫస్ట్ ఫేజ్లో వచ్చుండి ఆల్రెడీ రిపోర్టింగ్ ఇచ్చుంటే మీరు సెకండ్ ఫేజ్ వెళ్ళిన ప్రాబ్లం లేదు. రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పిన నేను. రిపోర్టు ఇవ్వకపోతే మాత్రము చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఫేజ్కు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కనుక వచ్చుంటే ఏమై ఉంటుందంటే రిపోర్ట్ ఇవ్వకుండా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళేది ఉంటే వాళ్ళకు ఫస్ట్ ఫేజ్ సీటు క్యాన్సిల్ అవుతుంది అండ్ సెకండ్ ఫేజ్లో సీటు వస్తుందా రాదా అనేది కన్ఫామ్గా చెప్పలేము. లాస్ట్ టైం ర్యాంకు తక్కువ ఉండి ఇట్లా రిపోర్ట్ ఇవ్వకుండా సెకండ్ ఫేజ్కి వెళ్తే సీట్ క్యాన్సిల్ అనేది అయింది. సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సరైన గైడ్ లైన్స్ లేక. ఓకేనా. కాబట్టి ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ప్రతి కేటగిరీ లోపల ఎక్కువ ర్యాంక్ ఉన్న మేలు ఫీమేల్ ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన కాలేజీ లోపల మ్యాక్సిమము జాయిన్ అయిపోయి వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ప్రతి చోట కూడా అట్లనే ఉంటుంది వాతావరణం అనేది. మనకు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్క కాలేజీ లోపల సీట్ల ఫీజుల వివరాలు కూడా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి విపరీతంగా పెంచడం జరిగింది ఫీజులు. అయినప్పటికీ కూడా ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కడ డ్రాప్ అయితే జాయిన్ కావడానికి ఆ సీటు ఇంకా వేరే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టికే మీరు ఫీజు ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడు జాయిన్ కావాలి, ఖచ్చితంగా ఎల్ఎల్బి చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ కావాల్సిందే. ఓకేనా. ఆడ కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు అన్నట్టు తెలిసింది. ప్రతి కాలేజీ లోపల కూడా అడ్మిషన్ ఫీజు, ల్యాబ్ ఫీజు 7,000 నుంచి 10,000 వరకు ఎక్స్ట్రా వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడా అందరూ మన కామెంట్స్లో కూడా పెడతా ఉన్నారు. చాలామంది కూడా అవగాహన వచ్చి ఉంటుంది, కాలేజీకి పోయి కూడా ఫేస్ చేసి ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యే విధంగా చూసుకోండి. ఇక తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాళ్ళకు కన్వీనియంట్గా లేకపోతే సీట్లు ఉన్నాయి, 411 సీట్లు ఇవి ఉన్నాయి. జాయిన్ కాకుండా 700-800 సీట్లు అవి ఉంటాయి. మొత్తం ఒక 700-800 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, 1000 వరకు కూడా ఇప్పుడు జాయిన్ గారు. మొత్తము 6,000 సీట్లల్లో 3YDC అయితేంది, 5YDCకు కూడా దాదాపు ఒక 700-800 వరకు ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అదే 5YDC అయితే దాదాపు ఒక 1,500 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది సెకండ్ ఫేజ్లో. ఇప్పుడు తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఓకే స్లైడింగ్ చేసుకుంటారు, చేంజ్ అవుతారు. వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది, ర్యాంక్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, లేకపోతే అదే కాలేజీలో ఏ కాలేజీలో ప్రీవియస్ వచ్చిందో ఆ సీటు వాళ్ళకి అలాట్ చేస్తారు. ఒకసారి వచ్చిన సీటు ఇంకోసారి ఇవ్వరా అని అడుగుతూ ఉన్నారు కొంతమంది. మన ర్యాంకు కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆ కాలేజీలో ప్రిఫరెన్స్ ఇవ్వకుంటే మనం దాంట్లో లోపల రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నెక్స్ట్ టైము మనకు అన్ని కాలేజీలు ఏ కాలేజీలు కావాలనుకుంటామో ఆ కాలేజీలు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత లాస్ట్కు మాత్రం మనకు వచ్చిన కాలేజీ నచ్చకపోయినా కానీ అందులోపల ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి ఎల్ఎల్బి చేయాలనుకుంటే. ఎందుకంటే వాటన్నిటి లోపల రాని పక్షం లోపల మీ సీట్ అనేది మీకైనా ఉంటుంది. ఇక మీకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు అదే కాలేజీలో ప్రిఫరెన్స్ ఇస్తే మిమ్మల్ని క్యాన్సిల్ చేసి కూడా వాళ్ళకు సీట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్లైడింగ్కి వెళ్ళే వాళ్ళు
లాస్ట్‌కైనా మీకు ఆల్రెడీ వచ్చిన కాలేజీని ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రము మీకు ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అన్నట్టు ఆ సీటు ఒకవేళ మీకొచ్చిన ర్యాంకు ప్రకారము సీట్ రాలేదనుకోండి, మీరు పెట్టిన ప్రిఫరెన్స్ 3, 4 కాలేజీలు ప్రిఫరెన్స్ పెడితే అందులోపల రాకపోతే లాస్ట్‌కు మీరు వచ్చిన కాలేజీ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు లాస్ట్ టైము. ఇవ్వకపోతే ఏమైద్దంటే అనుకున్న 3, 4 కాలేజీల సీట్ రాలేదు. లాస్ట్‌కి వచ్చిన కాలేజీ సీటు అదొద్దు మాకు అనుకున్నారు కాబట్టికే అలా కూడా క్యాన్సిల్ అయింది. మొత్తానికి సీట్ రాకుండా అయిపోయింది. ఆ మిస్టేకు మీరు చేయకండి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, అన్ని కాలేజీలు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లాస్ట్‌కు వచ్చిన కాలేజ్ ఆల్రెడీ సీట్ వచ్చిన కాలేజ్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి. ఇక ప్రతి కేటగిరీ లోపల ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ వేకెన్సీలు ఉంటాయి. సెకండ్ ఫేజ్‌లో వేకెన్సీలు అని అంటే మరి జాయిన్ కారు కదా. ఇప్పుడు వాళ్ళు ఫిలప్ చేసినా కానీ మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా జాయిన్ కాకుండా స్లైడింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే స్పాట్ ఇప్పుడు ఆల్రెడీ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ లేని వాళ్ళకు సెకండ్ ఫేజ్ అయినా ఫస్ట్ ఫేజ్ అయినా వాళ్ళు అమౌంట్ కట్టుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. కాబట్టి స్పాట్ అడ్మిషన్ కూడా పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో కూడా దాదాపు ఒక సగం సీట్లు అంటే 800 సీట్ల వరకు, ఇప్పుడు 1500 సీట్లకు సెకండ్ ఫేజ్లో జరిగితే 800 నుంచి 1000 సీట్ల మధ్యలో పోయినసారి స్పాట్ అడ్మిషన్ జరిగింది ఆ సీట్లకు. సో ఈసారి కూడా స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ జరిగినప్పుడు అందులోపల ఎక్కువ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే స్పాట్ అడ్మిషన్ అనేది డేంజర్గా ఉంటుంది. ఇక మీకు అది జరుగుతూ ఉన్నప్పుడే అర్థమవుతుంది. స్పాట్ అడ్మిషన్ కథ ఎట్లుంటుందని అంటే మీరు ఎక్కడనో ఉంటారు, కాలేజ్ ఎక్కడనో ఉంటుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అనేది తీసుకుపోయి ఆ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీరు సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఒక ఎక్నాలెడ్జ్మెంటు అది మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకున్నట్టుగా ఒక రాసిస్తారు ఎక్నాలెడ్జ్మెంట్ లెక్క, అది పట్టుకొని వెళ్ళాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా ఒక కాలేజీలో రాకపోతే ఇంకో కాలేజీ, మరి ఒకటే రోజు 3, 4 కాలేజీలకు జరుగుతుంది. మరి ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు కేటగిరీ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు సీట్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఇక ఒకటే రోజు 2, 3 కాలేజీలు కూడా తిరగక తప్పదు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. తిరిగినా వస్తుంది అనేది కన్ఫర్మేషన్ లేదు. స్పాట్ అడ్మిషన్ అనేది అది క్రిటికల్ పొజిషన్ అన్నట్టు. ఇంకా స్పాట్ అడ్మిషను రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కుల్లా చెప్పాలంటే రిస్క్ బాగా తీసుకోవాల్సి వస్తుంది. రిస్క్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మొత్తము మనకున్న కాలేజీలు అన్ని లోపల ఒక్కొక్క కాలేజీకి మీరు స్పాట్ అడ్మిషన్లో రిజర్వ్ చేసుకోవాలి అని అనుకుంటే 900 కట్టాల్సి వస్తుంది. ఒకటే రోజు 3, 4 కాలేజీలు నేను ఎక్స్పీరియన్స్ అయింది చెప్తున్నా. ఇక లాస్ట్ టైము ఒకరిద్దరు ఉండే, ఇవాళ 3 కాలేజీలు ఉంటే 3 కాలేజీలకు డబ్బులు కట్టిళ్ళు, మళ్ళీ రేపు 3 కాలేజీలు ఉంటే రేపు కాలేజీలకు డబ్బులు కట్టిళ్ళు, ఎల్లుండి ఇట్లా మొత్తం వారం రోజులు జరిగితే వారం రోజుల వాటన్నిటికీ కూడా వీళ్ళ అవగాహన లేకుండా అన్నిటికీ డబ్బులు కట్టుకుంటా ఆ కాలేజీలో పోయి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సీట్ రాకుండా మళ్ళీ నెక్స్ట్ డే ఈ విధంగా మొత్తం అసలు కంటిన్యూ చేసుకుంటా ఫుల్ మనీ లాస్ అవ్వడం జరిగింది, సీట్ రాకపోవడం జరిగింది. ఈ విధమైన ప్రాబ్లం ఫేస్ చేశారు పోయినసారి. ఓకేనా? ఈసారి కూడా చేస్తారు, చాలామంది చేస్తారు. అందుకనే అవగాహన లేక చేస్తారు. అవగాహన లేక ఎట్లా చేస్తారు అని అంటే ఇప్పుడు మన ఎక్సెల్ షీట్ అప్పుడు ఎట్లా ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తము అన్ని కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, కట్ ఆఫ్, కేటగిరీసు, వేకెన్సీసు, ఇవన్నీ వివరాలు మన దగ్గర లేకుండా మనము గుడ్డిగా ఏదో ఒక దాంట్లో రిజర్వ్ ఇప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా స్పాట్ అడ్మిషను, అలా వస్తుందా రాదా అని అవగాహన లేకుండా చేసుకున్నారు. ఆ లాస్ట్కు ఇక 3, 4 రోజులు ఉన్నది అనగా అతను మనల్ని అప్రోచ్ కావడం జరిగింది. ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకుంటూ వస్తానా సార్, నాకు వచ్చేది ఏదన్నా ఉండే కాలేజీ చెప్పండి, ఇట్లా నా ర్యాంక్ ఇది అది అంటే అప్పుడు మనం కొంచెం గైడ్లైన్ చేస్తే ఒక దాంట్లో సెటిల్ అయిపోయిండు. వచ్చే కాలేజీ చెప్పినాము అది వాళ్ళకు రావడం జరిగింది.
అంటే మనీ లాస్, బాగా మనీ లాస్ అనేది అయిన తర్వాత ఆయనకు మన ఛానలు అక్కడి దాకా షేర్ అయింది. అప్పటి వరకు తిరుగుతూ ఉంది కానీ అందరికీ మన లాసెట్ వాళ్ళందరికీ మన ఛానల్ అనేది రీచ్ కావచ్చు, రీచ్ కాకపోవచ్చు. అది మీరు చేసే లైక్ అండ్ షేరింగ్ వల్ల పోతుంది. పోకపోతే కొంతమంది దగ్గరనే నిక్షిప్తమై ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే అందరికీ ఉపయోగం అనేది ఉండదు. సరే, ఎవరికి ఉపయోగమైనా కాకపోయినా ఇప్పుడు ఉపయోగమైన వాళ్ళందరూ మాత్రము ఈ విధమైన ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలని చెప్తున్నా. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లో వస్తుంది. స్పాట్ అడ్మిషన్లో ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. కాకపోతే రిస్క్ అయితే పడాల్సి ఉంటుంది. రిస్క్ తక్కువ ఉండే ఉపయోగం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, మనకు మెయిన్గా ఏంది అని అంటే బీసీఏ వాళ్ళకు ప్రాబ్లం ఏం లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓసీ వాళ్ళకు అండ్ బీసీఏ వాళ్ళకు కూడా మంచిగా కొద్దిగా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకే రావడం జరిగింది. బీసీబీలో చూడండి, ఇది ప్రాబ్లమే, ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకేం రాలేదు. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఏంటిదనంటే బీసీబీలో దాదాపు ఒక 12,000 13,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు స్పాట్ అడ్మిషన్ వరకు ఎలాగో అలాగా సీట్ వచ్చే ఉపాయం చేయొచ్చు. సీటు 13,000 వరకు మ్యాక్సిమం దిగే అవకాశము ఉంటుంది స్పాట్ అడ్మిషన్లో. అంత మించానంటే ఇక కొద్దిగా కష్టమే అవుతుంది. బీసీసీలో కూడా ప్రాబ్లం ఏం లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి బీసీసీలో వస్తుంది. బీసీడీలో కూడా ఈసారి ప్రాబ్లం వచ్చింది. సో ఇది కూడా అదే ర్యాంకు దగ్గరికి తీసుకుపోవచ్చు. స్పాట్ అడ్మిషన్లో 13,000 ర్యాంక్ వరకు కూడా ఓకే, ఐడియా పెట్టుకోవచ్చు, హోప్స్ పెట్టుకోవచ్చు. ఐడియా ఉంది నాకు. ఓకేనా? ఇక బీసీఈ ఓకే, ప్రాబ్లం ఏం లేదు బీసీఈకి కూడా. అండ్ ఇంకా ఎస్సీ ఎస్టీ ఈ గ్రూప్ వాళ్ళకు కూడా ఓకే, నో ప్రాబ్లం. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇప్పటికే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఇంకా వస్తుంది. అండ్ స్పాట్ అడ్మిషన్లో ఇంకెక్కడికో పోతుంది. ఇంకా దాన్ని ఊహించలేము. ఇది స్పాట్ అడ్మిషన్ పరిస్థితి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ గురించి కూడా చెప్పిన నేను. ఓసీ వాళ్ళకు మ్యాక్సిమము అవకాశం ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే వాళ్ళకి సీటు ఈజీగా వస్తుంది. ఇక సీట్ రాలేదు, ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు. ఇప్పుడు నేను చెప్పిన ర్యాంకు పైన ఉన్న బీసీబీ కానీ డి కానీ ఓకేనా, బీసీఏ అయితే 15,000 16,000 17,000 వరకు కూడా వచ్చింది లాస్ట్ టైము. ఓకేనా? ఈసారి కూడా ఈ కౌన్సిలింగ్లోనే వచ్చింది 17,000 వరకు. సో 20,000 వరకు బీసీఏ వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. సో బీసీబీ బీసీడీ బీసీఏ వీళ్ళకే కొంచెము ఇక మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు, వాళ్ళకు వస్తుంది సీటు. వీళ్ళకు నేను చెప్పిన ర్యాంకు ఏదైతే ఉందో 20,000 వరకు బీసీఏ అండ్ 13,000 వరకు బీసీబీ అండ్ బీసీడీ వీళ్ళకు స్పాట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక మిగిలిన రాని వాళ్ళు, ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇక డౌట్ లేకుండా సెకండ్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్ వరకు కాకుండా ఇక మేనేజ్మెంట్కు వెళ్ళక తప్పదు. ఇంకా ఎల్ఎల్బి చేయాలనుకుంటే, లేకపోతే ఇంకా వాళ్ళు ఏదో ఒక కాలేజీలో ఇప్పుడు మన తక్కువ ఇప్పుడు ఫీజు ఉన్న కాలేజీలో ఎత్తుక్కొని పోయి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? ఏ కాలేజీలో పోయినా కానీ పర్ ఇయర్కు 3 ఇయర్స్ అయితే 1 lakh తీసుకుంటా ఉన్నారు. 5 ఇయర్స్కు 5 lakhs తీసుకుంటా ఉన్నారు. ఇక మాట్లాడుకుంటే రేట్లు తగ్గిస్తూ ఉన్నారు. సింగిల్ పేమెంట్ ఒక విధంగా తీసుకుంటా ఉన్నారు, ఇన్స్టాల్మెంట్ అయితే ఒక విధంగా తీసుకుంటా ఉన్నారు. సింగిల్ పేమెంట్ అయితే దాదాపు ఎంతవరకు తగ్గుతూ ఉన్నారు. 3 years ఎల్ఎల్బి అయితే ఇప్పుడు 70,000 పర్ ఇయర్ చొప్పున 7 మూలు 21, లేకపోతే 8 మూలు 24, 2,10,000 ఒకటేసారి ఇచ్చినా తీసుకుంటా ఉన్నారు, అయిపోతుంది. లేకపోతే ఇంకా కొన్ని కాలేజీల్లో 2,40,000 అయిపోతుంది. ఓకేనా? అటెండెన్స్ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకంటే వీళ్ళకి ఎట్లా రియంబర్స్మెంట్ ఉండదు, డబ్బులు కట్టి జాయిన్ అయిపోతూ ఉన్నారు కాబట్టి అది వేరే మ్యాటర్. ఇక రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకు డబ్బులు కట్టరు కాబట్టి వాళ్ళ అటెండెన్స్ మ్యాండేటరీ అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అట్లా కాబట్టి అది కూడా కాలేజీలకు వెళ్ళి
మాట్లాడుకోవాలి. అటెండెన్స్ సంబంధించి కూడా ఎంతో కొంత తీసుకొని మేనేజ్ చేసే కాలేజీలు కూడా ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్. ఓకేనా. సో 5 ఇయర్స్ ఎల్ఎల్బికి వచ్చి 4 lakhs 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి పర్ ఇయర్ 80,000 చొప్పున కూడా 4 lakhs వరకు ఆల్రెడీ చేస్తున్నారు కొంతమంది మేనేజ్మెంట్ లోపల. సో మేనేజ్మెంట్లో చేయాలనుకునే వాళ్ళకు ఫీజుల వివరాలు చూస్తే ఇప్పుడు మనం చెప్పిన ఫీజులు తీసుకుంటూ ఉన్నారు కాలేజీలు. ఇక కొన్ని కాలేజీలు డొనేషన్ అని అదని ఇదని ఎక్స్ట్రా తీసుకుంటారు. మరి ఏ కాలేజీలో ఎంత తక్కువ ఉంది, ఏ కాలేజీలో ఎట్లా ఉంది అనేది తెలుసుకొని మరి కూడా జాయిన్ కాండి. ఓకేనా. ఇంకో వాళ్ళన్నా ఆల్రెడీ రిలేషన్స్లో చేసేటోళ్ళు ఉంటే ఫీజు కన్సెషన్ కూడా ఉంటుంది వాళ్ళ కాలేజీ లోపల వాళ్ళ ద్వారా వెళ్తే కనుక. ఓకేనా. ఇవన్నీ వివరాలు చూసుకోండి. ఖచ్చితంగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెయిటింగ్ చేయకుండా మేనేజ్మెంట్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కాండి. లేకపోతే 1 year ఆగాలనుకుంటే ఇక మళ్ళీ 1 year ఆగి మళ్ళీ లాస్ట్ సెట్ మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్లో జాయిన్ కావాలనుకుంటే ఇది పరిస్థితి. అమౌంట్ మాత్రము ఈ విధంగా ఉంది. కాబట్టి దానికంటే ఎక్కువ కౌన్సిలింగ్ ద్వారానే సీట్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. దుర్వినియోగం చేసుకోకుండా ఖచ్చితంగా జాయిన్ కాండి. ఫీజులు చూస్తే అమౌంట్ ఎక్కువ తీసుకుంటా ఉన్నారంటే ఇంతకంటే ఎక్కువ అవుతూ ఉంది మేనేజ్మెంట్కి అయితే. కాబట్టి ఇది పరిస్థితి. మన ఎక్సెల్ షీటు తయారు చేయించినాము. అయితే తయారు చేయించడానికి కూడా కొంత అమౌంట్ అయింది. అమౌంట్ అయితే వాట్సాప్లో కొంతమంది సెండ్ చేశారు, ఇంకా కొంతమంది సెండ్ చేయలేదు. ఇప్పుడు నేను చూపించే ఎక్సెల్ షీటు ఇది యూట్యూబ్లో అందరికీ ఫ్రీగానే పెడతా ఉన్నా. మీకు ఓకే అర్థమై ఉంటే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. దీన్నే మంచిగా పాస్ చేసుకొని స్లో మోషన్లను జూమ్ చేసుకొని స్క్రీన్ షాట్ కొట్టుకొని దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి, చూసుకోండి. దీంట్లోనే మనకు స్పాట్ అడ్మిషన్ సీట్ల వివరాలు కూడా ఇవి లాస్ట్ ఇయర్కి సంబంధించినవి. ఈ విధంగా మొత్తం షీట్ల వైజ్గా ఉన్నది డాటా అంతా కూడా. ఓకేనా. నేను పైన ఈ విధంగా ఏ ఇయర్ది ఏంటిది అనేది కాలేజీ నేమ్ పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కూడా. సో ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా అర్థం కాకపోతే ఎక్సెల్ షీట్ వాట్సాప్లో కూడా సెండ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక సెకండ్ ఫేసు ఎక్సెల్ షీట్కి మాత్రము ఖచ్చితంగా వాళ్ళకు నేను తయారు చేసే వాళ్ళకి అమౌంట్ అనేది ఇంకా అడ్జస్టబుల్ కాలేదు. నా మీద కూడా కొంచెం బర్డెన్ పడింది తయారు చేయమని చెప్పినందుకు. మళ్ళీ సెకండ్ ఫేజ్ చేయాలంటే కూడా మనీ ఇచ్చి చేపియాల్సి ఉంటుంది. ఎవరికైతే ఒకవేళ సెకండ్ ఫేజ్ ఎక్సెల్ షీట్ కావాలనుకుంటారో మనకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు వీళ్ళకు ఎవరికైతే ఎక్సెల్ షీట్ తయారు చేసిన వాళ్ళకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పిన. కాబట్టి ఇందులోపల అయితే ఫ్రీ, యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ ఫ్రీనే. పర్సనల్గా ఇండివిజువల్గా కావాలనుకుంటే ఇంకా వాళ్ళకు మీ తరపు నుంచో 100 రూపాయలు ఫోన్పే చేయాలి. ఫోన్పే చేస్తే మీకు ఎక్సెల్ షీట్ అనేది అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఒక్కరు ఇది దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ వాట్సాప్లో ప్రతి ఒక్కరికి ఎక్సెల్ షీట్ కావాలంటే, ఎందుకంటే చేసే వాళ్ళకు కూడా కొంచెం రిస్క్ పడి చేస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా నేను చూడాలి. కాబట్టికే మీరు అది అర్థం చేసుకోండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ వరకు అయితే ఫ్రీ మొత్తం ఇందులోపల ఛానల్లో చూసుకోండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ఫుల్ అవుతుంది. అండ్ మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్